ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వినాయకుని జననం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మరొక్కసారి వినాయక చవితి సందర్భంగా ఇంకొకసారి ఆయన జననం ఎలా జరిగింది? ఒకప్పుడట దీనికి ఏదైనా అంటే కారణం ఉందా రమగారు? కారణం ఏముంది, ఒక సన్నివేశం, కళ్యాణార్థమా, లోక కళ్యాణార్థమా? ఒక సన్నివేశం, ఆ సన్నివేశం ప్రకారం జరిగింది, లోక కళ్యాణార్థంగా పరిణమించింది అది. ఒకప్పుడు జయ విజయులు విష్ణు పార్షదులు వైకుంఠ ద్వారపాలకులైన వాళ్ళిద్దరూ పార్వతీదేవిని చూడబోయారట కైలాసానికి. అప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడిగారట, విష్ణువుకి మేమిద్దరం ఉన్నాం, ఆయన తలవాకిలి కాపలాకి, పరమేశ్వరుడికేమో నంది భృంగి శృంగి వీళ్ళున్నారు వాకిలి కాపలా కాసేందుకు, నీకేమమ్మా ద్వారపాలకులు లేరు అని అడిగారట. ఆమె ద్వారపాలకుల్ని ఏర్పరచుకోవాలనుకుంది, కానీ అది జరగల. ఆ తర్వాత కాలంలో ఇది జరిగిందనమాట. ఒకసారి ఎప్పుడో పరమేశ్వరుడు ఒక భక్తుడికి వరమిచ్చి అతని పొట్టలో చేరిపోయాడు. మనం మళ్ళీ గణపతి కథ చెప్పుకుంటాం కాబట్టి ఆ వివరాలంతా బాగా చెప్పటం లేదు నేను. అయితే ఏమైంది, ఈ పొట్ట వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు, కైలాసంలో లేడు. ఆమె వేచి ఉండి ఉండి ఈయన ఎప్పటికీ రాలేదు, ఆయన ఎక్కడున్నాడు అనే ఒక ఆరాతీగా ఈయన ఈ భక్తుని యొక్క గర్భంలో ఉన్నాడు. దాంతో ఈవిడ ఏం చేసింది, విష్ణు బ్రహ్మ మహేశ్వరులు, బ్రహ్మ విష్ణువు ఇద్దరికి కబురు చేసింది, ఆయన్ని తీసుకురండి అని. వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు, ప్రయత్నం చేశారు. పరమేశ్వరుడు ఇంటికి వస్తాడు. ఆయన బయటకు వచ్చేసాడని, గర్భంలో నుంచి గజాసురుడి గర్భంలో నుంచి బయటకు వచ్చాడని, ఆయన ఇంటికి వస్తున్నాడని కబురు వచ్చింది. ఆయన వచ్చే లోపల ఆవిడ కొన్ని రోజులుగా ఆయన కోసం వేచి ఉండి ఆవిడ శుభ్రంగా స్నానం అది చేయలేదని అనిపించింది. ఆయన రాక కోసం వేచి ఉండి ఆమె ఏం చేసిందట, తలంటి పోసుకుందాం అనుకుంది. తలంటికి నలుగుపిండి అవి సిద్ధం చేసుకుంది. ఉన్నారు చలికత్తలు వాళ్ళు వీళ్ళు. ఆ నలుగుపిండిని ఇలా నలుపుతుంటే అదొక చిన్న బంతిలాగా, ఆ బంతికి కొంచెం కాళ్ళు చేతులు పెట్టినట్టుగా కనపడింది ఆవిడకి. ఇది చూసేసరికల్లా ఆవిడ భర్త వస్తున్నారు కదా, ఆయన ఆలోచనల్లో ఈ నలుగుపిండిని ఒక బొమ్మగా చేసింది. అదొక బాలక రూపంలో కనపడింది. ఈవిడికప్పుడు గుర్తొచ్చింది, మనకి ద్వారపాలకులు ఎవరు లేరు, భర్త వస్తే తెలియజేస్తారని బాలక రూపంలో ఏర్పడిన ఈ నలుగుపిండిని ప్రాణం పోసి ఒక బాలుడిగా చేసి వాకిట్లో నుంచోబెట్టింది. ద్వారపాలన చెయ్యి, ఎవరైనా వస్తే రానివద్దు, నేను స్నానం చేసి వస్తానని చెప్పింది. చిన్నపిల్లవాడి స్వరూపం. నలుగుపిండి అంటే పెద్దగా 6 అడుగుల మనిషి రారు కదా, చిన్న బాలక స్వరూపం. ఆ బాలుడిని బయట నుంచోబెట్టింది. ఆవిడ స్నానానికి వెళ్ళిపోయింది. ఆవిడ స్నానం చేసే లోపల పరమేశ్వరుడు లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఇది కైలాసం లోపల అంటే అమ్మవారు ఉండేది ఏకాంతంగా ఉంటుంది, ఎంతో కొంత అంతఃపురం లాంటి ఏర్పాటు ఉంటుంది. కైలాసంలోకి పరమేశ్వరుడు ఆయన లోపలికి వచ్చేసాడు. అమ్మగారు ఎక్కడున్నారంటే, అమ్మ ఎక్కడుంది, లోపల ఆవిడ ఏకాంతంలో ఉంది. ఈయన వెళ్ళాడు లోపలికి. పరమేశ్వరుడు వెళ్తుంటే వాకిట్లో పిల్లవాడు నుంచున్నాడు. ఎవరొచ్చినా రానివద్దంది అమ్మ, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఆయన 1-2 సార్లు నచ్చజెప్పబోయాడు. బాలుడికి ఏం తెలుసు, అమ్మే తెలుసు. నాన్నని అమ్మ పరిచయం చేయాలి, పోనీ రోజు చూస్తూ ఉంటే అలవాటు అవుతాడు. ఇంకా చూడలేదు, అబ్బాయి బయటకు వచ్చాడు, మనిషిగా అయ్యాడు, మా స్వరూపంలోకి వచ్చాడు, అప్పుడే ఈయన్ని చూశాడు. ఈ ఏకాంతంలో ఉండటం వల్ల ఇంకొక మనిషిని పిల్లవాడేమో చూడలేదు, రానివల్ల లోపలికి. ఆయనకి విసుగొచ్చింది, ఇంతకాలం అయింది ఆమె దర్శనం కావటం లేదని ఈ పిల్లవాడి మేడ దునిమి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి స్నానం చేసి అలంకారం చేసుకుంటోంది అమ్మవారు. ఆమెని దగ్గరికి వెళ్ళారు. 2 కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నాక, వాకిట్లో ఎవరినో పెట్టావు, ఎవరో ఉన్నాడు ద్వారపాలకుడు, నన్ను లోపలికి రానియలేదు, వాడిని అక్కడ సరిచేసి వచ్చానన్నాడు. అప్పుడు ఆవిడ కంగారు పడింది, అయ్యో నేను బాలుని నుంచోబెట్టాను, నువ్వేం చేసావని ఆవిడ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. వస్తే ఏముంది, మెడ తెగిపడి ఉన్న బాలుడు కనపడ్డాడు. ఆమెకు పరమ దుఃఖం వచ్చింది. సంతానం లేదు నాకు,
నేను ఒక బాలకుని చేసి ఇక్కడ పెట్టుకుంటే వాడిని ఇట్లా చేసేవే నువ్వు, పిచుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఇంత పని చేసావు, ఈ బాలుడు నాకు స్వరూపంతో కావాలని ఆవిడ దుఃఖించి ఆమె వేదనని సహించలేక, తల లేదు, శరీరం ఉంది. ఇంకా ఈ పైగా ఏం చేశాడు ఆయన, ఈ తల ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడి శూలం తగిలిందో ఆ తల భగ్నం అయిపోయింది. శిరస్సు అక్కడే ఉంటే అదే అంటించే పని. కొన్ని కథల్లో ఎట్లా చెప్తారంటే ఆయన 3వ కన్నుతోటి దాన్ని దగ్ధం చేశాడు శిరస్సునంట. అలా కనపడదు కొన్ని చోట్ల. ఈ త్రిశూలం తగిలేసరికే అది దగ్ధం అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈయన ఏం చేశాడు, అప్పుడు ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని పడుకుని ఉన్నటువంటి ప్రాణి ఏదైనా ఉంటే దాని తలను పట్టుకురండి వీడికి అతికిద్దామన్నారు. గజాసురుడిని ఇంతకుముందు గజాసురుడి సంహారం జరిగాకే కదా శివుడు బయటకు వచ్చాడు. ఈయన గజాసురుడి గర్భంలో ఉన్నాడు. నా శిరస్సుని త్రిలోక పూజ్యం చేయమని గజానాసురుడు అడిగాడని, అతని శిరస్సుని ఈయన తెచ్చాడని కూడా ఒక కథనం కనపడుతుంది. కానీ గజాసురుడు ఏనుగు ముఖం కలిగిన వాడు, పేరే అది అతనిది. ఈ వీళ్ళు వెతికి చూస్తే ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నటువంటి ఒక ఏనుగు, గున్న ఏనుగు ఒకటి కనపడింది. దాని శిరస్సుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ శిరస్సుని దీనికి తగిలించాడు. ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసింది పరమేశ్వరుడే చూడండి. అయితే ఈ శిరస్సు అంటించి బాలక రూపంలో ఉన్నాడు, చిన్నగా పొట్టిగా. ఈ చేత్తో చేసిన బొమ్మ, కొద్దిగా కాళ్ళు చేతులు అంత చక్కగా బ్రహ్మ సృష్టిలాగా, అంత ఏమనాలంటే సిమెట్రికల్గా ఉన్నట్టు లేదు. కొంచెం బొజ్జుంది బొమ్మకి, ఆ విగ్రహానికి, ఆ స్వరూపానికి. కొంచెం పొట్టిగా ఉంది. దానికి తోడు ఈ శిరస్సును కూడా పెట్టారు. కానీ ఒక గుజ్జు రూపంలో ఉన్నాడు. అందుకని వినాయకుడిని కొండక గుజ్జు రూపమున అని చెప్తారు. మరుగుజ్జు రూపంలోనే, అదేమి పెద్ద భారీ శరీరము అది కాదు, భారీకాయుడు కాదు, చిన్న స్వరూపం. తర్వాత ఈ ప్రాణం పోసిన తర్వాత ఆయన ఎంతో తపస్సు చేసి అమ్మా నాన్నలైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని విశేషంగా సేవించి, నారాయణుణ్ణి విశేషంగా సేవించి ఈ విద్యలకి ఆది గురువు అయ్యాడు, మోక్షప్రదాత అయ్యాడు గణపతి. ఆయన పేరు మీద ఒక ప్రత్యేకమైన మతం కూడా ఏర్పాటైంది. మామూలుగా మనకి చెప్తారు కదా, వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, 5 రకాల మతాలు నడిచేవి భారతదేశంలో. గాణాపత్యం అనేది ప్రత్యేక మతం మనకి, గణపతి మతం. ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో ఎక్కువ భాగం వీళ్ళు గణపతి మతాన్నే అనుసరిస్తారు. వాళ్ళు అన్నిటికీ బాప్పానే. మనకి గణపతి ఆది దైవం, తొలి దైవమే, కానీ ఆయన్నే పూజించి మిగిలిన దేవుళ్ళని వదిలిపెట్ట మనం. ఏ దేవుడి పూజ అయినా ఈయన్ని మొదలు పెడతాం. అవును, కానీ గణపతినే సేవిస్తారు ఎక్కువగా. తర్వాత అష్టవిధ గణపతి దేవాలయాలు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. అష్టవినాయక క్షేత్రాలు చాలా విశేషమైనవి. ఎప్పుడైనా ఒకసారి కుదిరితే 8 గురించి చెప్పుకుందాం. అట్లా ఈయన జననం జరిగింది. తర్వాత ఏం చేశారు, ఈయన్ని గణాలకి అధిపతిగా, అంటే విఘ్నాలకి అధిపతిగా ఈ గణపతినే చేశారు, వినాయకుడినే. ఎన్నో రకాల పవర్స్ వచ్చినాయన్నమాట ఆయనకి. అంటే కొంత అమ్మ నాన్నలు ఇచ్చినవి, కొన్ని ఆయన స్వయంగా తపశక్తితోటి సాధించుకున్నవి. వాటన్నిటితోటి గణపతి మనకి ఆది దైవం అయ్యాడు. అది కథ. చాలా సంతోషం రమ్మగారు. అంటే క్వశ్చన్ కూడా రావట్లేదు, మొత్తం అంత లీనమైపోయి ఎన్నిసార్లు విన్నా కూడా అంత. సో మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్